కేరళ రాష్ట్రంలోని సముద్ర తీరానికి సమాంతరంగా ఉన్న జాతీయ రహదారిని ప్రభుత్వం కొత్తగా 6 లేన్లతో విస్తరించి ఆధునీకరించి నిర్మిస్తోంది. జాతీయ రహదారుల సంస్థ భారతమాల కార్యక్రమం ద్వారా గ్రీన్ఫీల్డ్ ఎకనామిక్ కారిడార్, పోర్ట్ కనెక్టివిటీ, తీర ప్రాంతాల రహదారుల అభివృద్ధిలో భాగంగా కేరళలో 678 కిలోమీటర్ల జాతీయ రహదారిని విస్తరిస్తున్నారు. ఈ రహదారిని బ్రౌన్ ఫీల్డ్ గాను, అలాగే కొంత కొత్తగా పూర్తి స్థాయిలో గ్రీన్ ఫీల్డ్ కార్యక్రమంగాను చేపట్టారు. అందులో 77 కిలోమీటర్ల పొడవైన 2 పనులను మెగా ఇంజనీరింగ్ నిర్మిస్తోంది. ఒకటి 37 కిలోమీటర్ల పొడవైన చెంగళ నీలేశ్వరం, రెండోది 40 కిలోమీటర్ల పొడవు కలిగిన నీలేశ్వరం తాళిపరంబ ప్యాకేజ్. ఓవైపున అరేబియా మహాసముద్రం, మరోవైపు సముద్రపు బ్యాక్ వాటర్, ఇంకోవైపు అంటే తూర్పున విస్తరించిన అందమైన పచ్చని కొండలపైన దట్టమైన అటవీ ప్రాంతం. అవే దేశంలో ప్రసిద్ధి చెందిన పశ్చిమ కనుమలు. ఈ రాష్ట్రంలో ఉత్తర భాగాన NH-66 శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ రహదారి గోవా, కర్ణాటక రాష్ట్రాలను నేరుగా అనుసంధానం చేయడమే కాకుండా మహారాష్ట్ర మీదుగా ఉత్తరాదికి వెళ్లేందుకు ఉపయోగపడుతుంది. కన్యాకుమారి నుంచి ముంబై వరకు సరుకు రవాణాకు ఉద్దేశించిన ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఈ రహదారిని విస్తరిస్తున్నారు. ముఖ్యంగా వాణిజ్యపరమైన సరుకు రవాణాకు తోడ్పడుతుంది. ఓడరేవుల నుంచి ఎగుమతులు, దిగుమతి చేసుకున్న చమురు, గ్యాస్ వివిధ ప్రాంతాలకు సరఫరాకు ఈ జాతీయ రహదారి కీలకమైనది. యాక్సెస్ కంట్రోల్ రహదారి ఇది. దీన్ని సిగ్నల్ ఫ్రీ రహదారిగా కూడా పిలుస్తారు. అంటే ఎక్కడంటే అక్కడ ఎవరంటే వారు ఆ రహదారిపై ప్రయాణించకుండా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సరుకులు తీసుకువెళ్లే వాహనాలను సేఫ్ గా అనుమతిస్తారు. మెగా ఇంజనీరింగ్ చేపట్టిన పనులను రాష్ట్రంలో ఉత్తరాన కాసర్గఢ్, కుంబ్లా, నీలేశ్వరం ప్రాంతాల వద్ద పూర్తి కావచ్చాయి. ఇక చెంగళ నీలేశ్వరం 32 కిలోమీటర్ల రహదారిలో 3 ఫ్లైఓవర్లు, అలాగే చిన్న పెద్ద బ్రిడ్జిలు తదితర నిర్మాణాలు మొత్తం 18 పూర్తి చేశారు. ఇక రెండో ప్యాకేజీ నీలేశ్వరం తాళిపరంబ 40 కిలోమీటర్లలో 2 ఫ్లైఓవర్లు, మొత్తం చిన్న పెద్ద బ్రిడ్జిలు, ఇతర నిర్మాణాలు 11 పూర్తి చేసింది మెగా ఇంజనీరింగ్. ఇతర ప్రధాన నిర్మాణాలు 17 కాకుండా ఇంకా చిన్న నిర్మాణాలు 94 పనులు పూర్తయ్యాయి. ఈ పనిలో వయడక్ట్లు మొత్తం 5 చేపట్టగా 4 పూర్తయ్యాయి.